ఇది ఉత్తరం, ఇది పడమర, ఇది దక్షిణం. ఇప్పుడు ఈ దక్షిణం రోడ్డు గురించి, దక్షిణం ఇంటి గురించి మీకు పూర్తిగా క్లారిటీగా చెప్తాను. ఇక్కడ రోడ్డు ఉంటుంది కదా, మనం ఆల్రెడీ ఇక్కడ సౌత్ దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఏమవుతుందంటే తూర్పు గుమ్మం పెడతాం. ఇక్కడ తూర్పు గుమ్మం పెడతాం. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 99% మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎవరైనా సరే తూర్పుకే ప్రాముఖ్యత ఇస్తారు ఎక్కువ. ఇక్కడ పెడతాం డోరు. ఆ డోర్ అక్కడ పెట్టినప్పుడు ఇది గేట్ ఇక్కడ పెడతాం మనం. ప్రహరీ గేట్, ఇది మన ఇంటి ప్రహరీ గేటు. దీన్ని ఏమంటారంటే వాస్తవంగా చెప్పాలంటే ఆగ్నేయపు నడక అంటారు. మన తెలుగు రాష్ట్రాలలో ఆగ్నేయపు నడక అంటారు. నువ్వు ఇట్లా ఎంటర్ అయ్యి నీ ఇంట్లోకి ఇలా వెళ్ళి ఇలా ఎంటర్ అవుతావు. దానివల్ల ఏమవుతుందంటే ఆగ్నేయపు నడక నువ్వు నడుస్తున్నావు. ప్లస్ ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నీ హ్యాండ్ లెఫ్ట్ సైడ్కి నువ్వు ఎంటర్ అవుతున్నావు. నీ హ్యాండ్ లెఫ్ట్ సైడ్కి. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇంట్లో ఎవరెవరైతే నివసిస్తారో పుత్ర సంతానం కానీ లేదా అమ్మాయిలు కానీ పుత్ర సంతానంకి వ్యసనాలకు బానిస అవ్వటం, ప్లస్ ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు ఎవరైనా ఉంటే లవ్ అఫైర్స్ కానీ లేదా బెట్టింగ్స్ కానీ, లేదంటే ఈ ఇంట్లో 99% ఇంట్లో ఎవరైతే పూర్తిగా నివసిస్తారో వాళ్ళు 100% వాళ్ళ జీవితకాలం టాబ్లెట్లు వేయాల్సిందే. ప్లస్ ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్ గండాలు కానీ, ప్లస్ ఏదైనా ఆపరేషన్లు కానీ సిజరింగ్లు కానీ ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. దీనివల్ల దీన్ని ఏమంటారంటే హీనబాహు ప్రవేశం అంటారు దీన్ని. ఇట్లా ఎవరైతే ఆగ్నేయపు గేటు పెట్టుకొని దక్షిణం రోడ్డు ఉన్న వాళ్ళు ఇట్లా ఎవరైతే నడుస్తారో దాన్ని హీనబాహు ప్రవేశం అంటారు. ఈ హీనబాహు ప్రవేశం అంటే ఏంటంటే ఇక వీళ్ళు ఈ ఇంట్లో ఏ వ్యాపారం చేసినా కలిసి రాదు. డబ్బులు వస్తాయి కానీ ఎందుకు వస్తాయో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతాయో తెలియదు. ప్లస్ అదొకటి. ఇంకోటి, ఇంట్లో ఉన్న పిల్లలకి ఎవరైనా ఎడ్యుకేషన్ అయిపోతే వాళ్ళకి జాబులు రాకుండా ఉంటాం. ప్లస్ ఇంకోటి అన్నదమ్ముళ్ళు ఎవరైనా ఉంటే చిన్నవాడు కానీ పెద్దోడు కానీ 99% అయితే చిన్నవాడు వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇద్దరిలో ఎక్కువ చిన్నవాడి మీద ఎక్కువ ప్రభావం ఎక్కువ చూపుతుంది. ప్లస్ ఈ ఇంట్లో గొడవలు. నువ్వు 10 లక్షలు తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టినా రెండో రోజు ఆ డబ్బు ఏమైపోద్దో తెలియదు. లేదంటే బెట్టింగ్లు వేసుకోవటం, పిల్లలు తల్లిదండ్రులు మాట వినకపోవటం, దీని యొక్క ప్రభావం. ఎప్పుడైతే హీనబాహు ప్రవేశం ఇక్కడ పెడతాం గేటు. మీరు ఆల్మోస్ట్ ఎవరన్నా ఉంటే, నాకు తెలిసిన వాళ్ళు కానీ నా బంధుమిత్రులు కానీ ఎవరైనా ఉంటే మీరు ఒకసారి చూసుకోండి. ఇది ఎట్లా ఉన్నాయి, మీ గేట్లు ఎట్లా ఉన్నాయి, మీకు రోడ్డు ఎక్కడ ఉంది, మీకు పెట్టింది కరెక్టా కాదా అనేది. ఇది ఆగ్నేయపు నడక. ప్లస్ ఇంకోటి ఏంటంటే హీనబాహు ప్రవేశం. ఇక మీ ఇంట్లో మీ జీవితకాలం ఎన్ని కోట్లు తెచ్చి పెట్టినా సరే మీరు టాబ్లెట్స్ కంపల్సరీ 100% ఇంట్లో ఎంతమంది ఉంటారో అందరూ మెడిసిన్స్ వాడాల్సిందే. ఇక ఇందులో ఎట్టే పరిస్థితుల్లో దీని యొక్క మార్పు అనేది జరగదు. ఎందుకంటే మార్చుకుంటే మీరు మార్చుకోవాలి. మన ఇంటి వాస్తు ఎలా ఉందని మీరు మార్చుకోవాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, 100% మనం తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఎవరో ఒకరు నమ్మరు, కానీ వాస్తుని 100% నమ్మాలి. నమ్మలేదంటే మనం చాలామంది ఏం చేస్తామంటే ఇట్లా ఇల్లు కట్టుకున్నప్పుడు అరే ఏది జరిగితే జరుగుతుంది, ఏదైతే అది కానీ అని చెప్పేసి మనకు వచ్చే అదృష్టాన్ని కూడా మనం పాడు చేసుకుంటున్నాం ఇట్లాంటి ప్రవేశాల వల్ల. 100%గా ఈ భూమి మీద కానీ విశ్వంలో కానీ కోట్ల డబ్బు, లక్షల బంగారం, మిలియన్ బంగారం ఉంది. ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం కట్టుకునే నివాసాలు సరైన ప్రదేశము కానీ, మనం పెట్టుకునే డోర్లు కానీ, మన నడక గేట్లు కానీ సరిగా ఉన్నాయా లేదా అనేది మాత్రం ఒకటి దయచేసి సరిచూసుకోండి. ఎవడు కూడా మా జాతకాలు ఇంతే, మా కర్మ ఇంతే, మా బతుకులు ఇంతే అని మాత్రం దయచేసి అనుకోవద్దు. ప్రతి ఒక్క దానికి రెమెడీ ఉంది. ఏదైనా సరే మనం సరి చేసుకుంటే 100% మన జీవితంలో మొత్తం లైఫ్ మొత్తం మారిపోతుంది. ఇది 100% గుర్తుపెట్టుకోండి. ఇది దక్షిణం రోడ్డు, ఇది ఆగ్నేయం గేటు. ఇలా ఉన్న ఇంట్లో మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ప్రభావాలన్నీ చూపెడతాయి.